నేను నెక్స్ట్ 5 డేస్ కూడా అలానే వెళ్ళాను కాలేజ్కి. తను కనపడటం లేదు. పిచ్చెక్కుతుంది నాకు. ఆ నెక్స్ట్ వీక్ నాకు ఒకడు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. వాడి పేరు ఆకాష్. ఒకరోజు సాయంత్రం నేను నా ఫ్రెండ్స్ ఆకాష్తో సహా నడుచుకుంటూ ఎప్పటిలాగా బస్ పైకి వెళ్తున్నప్పుడు తను కనిపించింది. నేను ఒక్కసారిగా ఆగిపోయా. నా గుండె ఎందుకో గట్టిగా కొట్టుకుంటుంది. అది ఆకాష్ గమనించాడు. ఏమైందిరా విక్రాంత్? ఎందుకు ఆగిపోయావు? ఏం లేదురా, నాకు అప్పుడే ఆకాష్కి చెప్పాలనిపించలేదు. ఎందుకో కడుపు నొప్పిగా ఉందిరా. అయ్యో, అవునా? నీళ్ళు తాగేసి ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో మరి. నేను తనని మళ్ళీ గమనించా. తను టీ స్కాలర్ అండ్ రోజ్ బస్సులో వస్తుందని అర్థమైంది. ఏ బస్ అయి ఉంటుంది? రూట్ ఏదో. అప్పుడే అందరూ వాళ్ళ వాళ్ళ బస్సుని బోర్డ్ చేస్తున్నారు. దిస్ ఈస్ మై ఛాన్స్. హే, ఆకాష్ది కూడా అదే బస్సు. బస్ నెంబర్ 65, అంటే మాదాపూర్. ఎస్. విక్రాంత్ ఎందుకో బాగా ఆలోచన మునిగిపోయినట్టున్నాడు. సడన్గా ఆగిపోయి ఒకటే వైపు చూస్తున్నాడు. సర్లే, ఏమైందో. బస్ ఎక్కి కూర్చున్నా. నాకెక్కడ ఖాళీ దొరకలేదు. బస్ అంతా నిండిపోయింది. ఒక అమ్మాయి పక్కన ఖాళీ ఉంది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ కూర్చోవచ్చా? నేను చుట్టూ చూశాను, ప్లేస్ లేదేమో. యా, ఇట్స్ ఫైన్. నేను తనకి షేక్ హ్యాండ్ ఇచ్చాను. చేతులు బాగా రఫ్గా ఉన్నాయి. మీరు స్పోర్ట్స్ ఆడతారా? యా, బ్యాడ్మింటన్. ఓ, నైస్. నా ఫస్ట్ స్టాప్, అందుకే బస్ త్వరగా దిగా. బట్ తను మాత్రం చాలా బాగుంది.